నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ముసురుకున్న పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఏకంగా సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నిన్నటి దాకా నాకు ముందస్తు బెయిల్ కావాలి మహాప్రభు అంటూ హైకోర్టు మెట్లు ఎక్కిన భగీరథ్ లాయర్లు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చారు. మాకొద్దు సార్, ఆ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామంటూ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ ను భగీరథ్ ఎందుకు ఉపసంహరించుకున్నాడు? లొంగిపోవడానికి ముందు 9 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండి ఎలాంటి స్కెచ్ వేశాడు? స్మార్ట్ ఫోన్ లో డేటా మొత్తం డిలీట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా? డీసీపీ రితిరాజ్ ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయింది? తండ్రి బండి సంజయ్ చేసిన విశ్వ ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు గుట్టేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెనక్కి ఎందుకు తీసుకున్నారు? చట్ట ప్రకారం ముందస్తు బెయిల్ అనేది ఎప్పుడు అడుగుతారు? పోలీసులు మనల్ని అరెస్ట్ చేయక ముందే నన్ను అరెస్ట్ చేయకుండా కాపాడండి సార్ అని కోర్టును వేడుకోవడానికి వాడుకుంటారు. కానీ ఇక్కడ సీన్ ఆల్రెడీ జరిగిపోయింది. భగీరథ్ గత శనివారమే పోలీసుల ముందర లొంగిపోయాడు. పోలీసులు ఆయన్ను అఫీషియల్ గా లోపల వేశారు. ఇప్పుడు నిందితుడు ఆల్రెడీ కస్టడీలో ఉన్నప్పుడు ఇక ముందస్తు బెయిల్ ఇవ్వమని అడగడం హాస్యాస్పదం అవుతోంది కదా. అందుకే భగీరథ్ తరపు న్యాయవాది ఎన్ నవీన్ కుమార్ తెలివిగా ఆలోచించి, సార్, క్లయింట్ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాడు కాబట్టి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ అయిపోయింది, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక్కర్లేదు, దండం పెడతాం, దీన్ని వెనక్కి తీసుకొనివ్వండి అంటూ లేఖ రాశారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. ఆల్రెడీ జైల్లో కూర్చున్నాక ఇంకా ముందస్తు బెయిల్ దేనికి దండగా అని లాయర్లు లైట్ తీసుకున్నారన్నమాట. జస్టిస్ టి మాధవీదేవి బెంచ్ ముందు ఈ పిటిషన్ ఉపసంహరణ కేటగిరీలలో నమోదైంది. ఎలాగూ బెయిల్ రాదని ఫిక్స్ అయ్యి ఈ పరువు తక్కువ వ్యవహారం ఎందుకని వాపస్ తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. నిజానికి ఈ కేసులో బెయిల్ తెచ్చుకోవడానికి భగీరథ్ టీం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ నెల 15న శుక్రవారం రోజున అర్ధరాత్రి వరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపారు. విచారణ ముగిశాక తీర్పును వాయిదా వేశారు. ఆ సమయంలో భగీరథ్ లాయర్లు కోర్టును ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు. అమ్మా జడ్జి గారు, మీరు తీర్పు ఇచ్చే వరకు మా వాడిని పోలీసులు అరెస్ట్ చేయకుండా కాస్త తాత్కాలిక రక్షణ కల్పించండి అని ప్రాధేయపడ్డారు. కానీ అక్కడ ఉన్నది బాధితురాలు ఇచ్చిన మైనర్ బాలిక వాగ్మూలం. ఆ ఆరోపణ తీవ్రత చూసిన న్యాయమూర్తి నో ఛాన్స్ అని తేల్చి చెప్పారు. బాధిత బాలిక చెప్పిన విషయాలు చాలా తీవ్రమైనవి. ఇలాంటి కేసులు అరెస్టు నుండి తక్షణ రక్షణ కల్పించే మధ్యంతర ఆదేశాలు ఇచ్చే ప్రసక్తే లేదని న్యాయమూర్తి ఖరాఖండిగా చెప్పారు. అందుకే కోర్టు నుంచి ఊరట దక్కే ఛాన్స్ లేదని డిసైడ్ అయ్యి ప్లాన్ ప్రకారం పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు. ఇక ఈ కథలో అసలు ట్విస్ట్ ఆ 9 రోజుల అజ్ఞాతం. మే 8వ తేదీన బాధితురాలు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి మే 16 వరకు, అంటే దాదాపుగా 9 రోజుల పాటు భగీరథ్ ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మే 13న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇస్తే నాకు 2 రోజుల టైం కావాలి సార్ అని ఈమెయిల్ పెట్టి మరీ మాయమయ్యాడు. అసలు ఈ 9 రోజులు ఎక్కడున్నాడు, ఏం చేశాడు అంటే ఇక్కడే పక్కా లీగల్ అండ్ టెక్నికల్ స్కెచ్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. నిపుణుల సూచనల మేరకు కేసు తీవ్రతను తగ్గించుకోవడానికి లేదా సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి భగీరథ్ గట్టిగానే వర్కౌట్ చేశాడట. అందులో భాగంగానే తను వాడిన స్మార్ట్ ఫోన్ లో ఉన్న డేటా మొత్తాన్ని A to Z డిలీట్ చేశాడట. డిజిటల్ ఆధారాలన్నిటినీ తుడిచేయడమే కాకుండా గతంలో వాడిన ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర ముఖ్యమైన ఆధారాలని మాయం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. భగీరథ్ ఏమంటున్నాడంటే, నా ఫోన్లో డేటా లేదు, పాత ఫోన్లు లేవు కాబట్టి పోలీసులు నన్ను ఏమీ చేయలేరు, సాక్ష్యాలు లేవు కాబట్టి ఈజీగా బయటపడొచ్చు అని మురిసిపోయి ఉంటాడు. అందుకే అంతా క్లీన్ చేశాకే సాఫీగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. కానీ ఇక్కడే మన పోలీసులు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. నువ్వు డేటా డిలీట్ చేస్తే ఊరుకుంటామా అంటూ కీలక ఆధారాలను మాయం చేసినందుకు గాను తాజాగా భగీరథ్ పై సెక్షన్ 238ను అదనంగా జోడించారు. పాపం, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తే అది కాస్త డబుల్ ధమాకాల ఇంకో కొత్త సెక్షన్ రూపంలో వచ్చి నెత్తిన పడింది. ఇప్పుడు అత్యాచారం, పోక్సో ఆరోపణలతో పాటు సాక్ష్యాలను కావాలని నాశనం చేశాడు అనే ముద్ర కూడా పడిపోయింది. స్మార్ట్ గా యాక్ట్ చేద్దాం అనుకుంటే పోలీసులు అంతకంటే స్మార్ట్ గా బుక్ చేసేశారు. అసలు ఈ కేసు మొదటి రోజుల్లో ఎలా ఉందో తెలుసా? పేట్ బషీరాబాద్ పోలీసుల మొదట చాలా లూజ్ సెక్షన్లు వేశారు.
తీవ్రత లేని బిఎన్ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం నిందితుడికి గరిష్టంగా 7 ఏళ్ల లోపు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుంది. పైగా 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో వెంటనే అరెస్ట్ చేయాల్సిన రూల్ కూడా లేదు. దీంతో భగీరథ్ అండ్ టీం ఏముందిలే చిన్న సెక్షన్లే కదా, మచ్చ లేకుండా ఈజీగా బయటపడొచ్చని లైట్ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కేసుకు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా డీసీపీ రితిరాజ్ నియమితులయ్యారో అప్పటి నుండి సీన్ టోటల్ గా రివర్స్ అయిపోయింది. మే 12న డీసీపీ రితిరాజ్ ఈ కేసు ఫైల్స్ ని క్షుణ్ణంగా పరిశీలించింది. బాధిత బాలిక స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసులో అత్యంత కఠినమైన తీవ్రమైన నేరాల కింద వచ్చే సెక్షన్ 5/1 రెడ్ విత్ 6 సెక్షన్లను యాడ్ చేసేశారు. ఈ సెక్షన్లు పడ్డాయో లేదో నిందితుడికి బెయిల్ రావడం అసాధ్యంగా మారిపోయింది. నాన్ బెయిలబుల్ వారెంట్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇటు కొడుకు పరిస్థితి ఇలా ఉంటే అటు తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిస్థితి వర్ణనాతీతం. కొడుకుని ఈ కేసు నుండి ఎలాగైనా సేఫ్ గా బయటకు తీసుకురావాలని అగ్రశ్రేణి లాయర్లను పెట్టడం, లీగల్ గా ఉన్న అన్ని దారులను వెతకడం, ఇలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిడి తీసుకురావాలనే ప్రచారం జరిగినా ఇక్కడ లీగల్ గా కేసులు చాలా బలంగా ఉండటంతో ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఎందుకంటే ఒకవైపు పోక్సో చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు ఉన్నాయి, మరోవైపు బాధితులు ఎక్కడా లొంగకుండా చాలా గట్టిగా నిలబడ్డారు. వీటన్నిటికీ తోడు భగీరథ్ అత్యాచారం చేశాడనడానికి పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్టు సమాచారం. ఫోన్ డేటా డిలీట్ చేసినా సరే టెక్నికల్ గా దాన్ని రికవర్ చేసే పనుల్లో పోలీసులు ఉన్నారు. సాక్ష్యాలు అంత బలంగా ఉండటం వల్లే లాయర్లు కూడా చేతులెత్తేసి ఇక బెయిల్ రావడం కష్టం బాస్, పిటిషన్ వెనక్కి తీసుకోవడమే బెటర్ అని ఈ నిర్ణయం తీసుకున్నారట. బండి భగీరథ్ పోక్సో కేసులో మొదటి రోజు నుండి ఇప్పటిదాకా జరిగిన హై డ్రామా, బెయిల్ పిటిషన్ వాపస్ తీసుకోవడం, ఫోన్ డేటా డిలీట్ చేయడం, కొత్తగా సెక్షన్ 238 యాడ్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ కేసు నుండి భగీరథ్ అంత ఈజీగా బయటపడేలా లేడని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? చట్టం ముందు ఎంతటి పెద్ద లీడర్ కొడుకైనా లొంగిపోవాల్సిందేనా? పోలీసులు తీసుకుంటున్న యాక్షన్ పై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.